శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే అందరికీ కూడా తెలిసిన విషయమే, వారాహి నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క పూజ చేసుకోలేని వారు ప్రతి ఒక్కరికి కూడా ఏ మంత్రం ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాలు షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి. అలాగే మనకి ఈ నెల జూలై 25న తొలి ఏకాదశి, 29న గురు పౌర్ణమి అని అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకోవటం కోసం అయితే ఈ రోజున మనం చేసేటువంటి పూజలకు ఎలాంటి దీపాన్ని వెలిగిస్తే మనకు ఎలాంటి సమస్యలు తీరుతాయి అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా తెలియచేస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో మనకి తొలి ఏకాదశి మరియు గురు పౌర్ణమి రెండూ కూడా వస్తూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి తొలి ఏకాదశి ఈ నెల 25వ తేదీన వస్తుంది. అలాగే మన జీవితాల్లో అజ్ఞానాన్ని పోగొట్టి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గురు పౌర్ణమి కూడా మనకి జూలై 29వ తారీఖున రాబోతూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనకి ఈ నెల 15 నుంచి 23 వరకు కూడా వారాహి నవరాత్రులు జరగబోతూ ఉన్నాయన్నమాట. మీ జీవితాల్లో ఉన్న ఆర్థిక కష్టాలు కానీ, జాతక దోషాలు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ పర్వదినాల్లో మనం చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా అందరికీ అదృష్టయోగం కలుగుతుంది. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి జై వారాహి అని కామెంట్ చేయండి. మనకి ఈ తొలి ఏకాదశి శనివారం నాడు రావటం అనేది చాలా విశేషం. తొలి ఏకాదశికి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తారట. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి శేషపాన్పు పైన 4 నెలల పాటు యోగ నిద్రలోనికి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లెగుస్తాడనమాట. తొలి ఏకాదశి పండుగ రోజున అందులోనూ శనివారం నాడు మనకి వెంకన్న స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ పండుగను పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాలు పిండిని తిన్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆయుష్ అనేది పెరుగుతుంది. సాధారణ రోజుల్లో చేసేటువంటి పూజల కన్నా కూడా తొలి ఏకాదశి రోజున చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈరోజు పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు, మీ ఇంటి మొత్తానికి కూడా అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాలనేది వెలిగించటం వలన మీకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేస్తే ఎంత కష్టమైనా సరే వెంటనే గట్టెక్కి ధనయోగం కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని తొలి ఏకాదశి రోజున పిండి దీపాలు అనేది వెలిగించండి. పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అంటే తెలియని వాళ్ళ కోసం బియ్య పిండిలో చిటికెడు పసుపు, బెల్లము, ఆవు పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. స్వామివారి పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితము కూడా లభించదు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ తొలి ఏకాదశి పండుగ రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేసి దీపారాధన చేయండి. అయితే మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏకాదశి రోజున తులసి ఆకులు అస్సలు కొయ్యకూడదు. అంటే తులసి చెట్టు నుండి తులసి ఆకులను ముందు రోజునే తెంపి ఉంచుకోవాలి. ఆ రోజున పొరపాటున కూడా కొయ్యకూడదని అర్థం. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోండి. అలాగే తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. జాతకములో అదృష్ట యోగం పెరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు చామంతి పుష్పాలతో పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
తొలి ఏకాదశి రోజున స్వామివారి పూజలు నైవేద్యంగా అరటి పండ్లను, వడపప్పు, పానకం నివేదించాలి. అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకోవాలి. తొలి ఏకాదశి రోజున గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి తొలి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందరూ తెలుసుకోవలసినటువంటి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటంటే తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరూ అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈరోజు వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివాసం ఉంటాయి. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే మన పాపాలు పెరిగిపోతాయట. ఈరోజు అన్నం తినకుండా పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. తొలి ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశుల యొక్క పూజా ఫలం అనేది మనకి ఈ ఒక్క రోజునే లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తొలి ఏకాదశి రోజు సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతలకు ఆది రాత్రి కాలం అన్నమాట. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే ఈ 4 నెలలు భూమిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల్లో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చెయ్యరు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలకు షాంపూ పెట్టకూడదు. చన్నీటితో మాత్రమే తలపైన నీళ్లు పోసుకోవాలి. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించటం, గోళ్ళు కత్తిరించటం అస్సలు చెయ్యకూడదు. అలాగే మనకి 29వ తారీఖున గురు పౌర్ణమి కూడా వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గురు స్వరూపమైనటువంటి సాయిబాబాను పూజించాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఇంట్లో దేదీప్యమానంగా వెలిగేటువంటి దీపజ్యోతులను వెలిగించి స్వామివారికి నైవేద్యంగా పాలతో తయారు చేసినటువంటి స్వీట్లను నివేదించండి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సాయిబాబా దేవాలయానికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయను వేయండి. మీ జాతకములో ఉన్న సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ధునిలో కొబ్బరికాయతో వేసేటప్పుడు ఆ కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి ధునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినినే నమః, ఓం కర్మధ్వంసినినే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు చదవండి. బాబా అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులకు దక్షిణ తాంబూలం అనేది ఇవ్వండి. గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీ జాతకములో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున వ్యాస మహర్షి జన్మించాడు. మన పురాణాల ప్రకారం గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరం ఇచ్చాడంట. వ్యాస మహర్షి వరం ఇచ్చినట్లుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను కూడా పొందారట. గురు స్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని, సాయిబాబాని ఇలా గురువులను పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినవన్నీ వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వ్యాస మహర్షి వివరించాడు. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టినటువంటి శనగలను ఒక పసుపు దారానికి గుచ్చి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయుని మెడలో వేసినట్లయితే కనుక వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది.
అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు ఎలా అయితే యోగ నిద్రలోనికి వెళతాడో అదేవిధంగా గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళతాడట. ఈ రెండు విషయాలు, ఈ రెండు పండుగలు మనకు ఈ నెలలో ఇక ముందు రాబోతూ ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఈ 15వ తారీఖు నుంచి రేపు 23వ తారీఖు వరకు కూడా మొత్తంగా 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అయితే దసరా నవరాత్రులప్పుడు దుర్గాదేవిని ఎలా అయితే పూజిస్తారో అలాగే గుప్త నవరాత్రులలో వారాహీదేవిని పూజించాలి. వారాహీదేవుని భక్తితో పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. కాబట్టి నవరాత్రులను అస్సలు వదులుకోకండి. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించాలంటే చాలా రహస్యంగా, గుప్తంగా పూజించాలి. అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుంటున్న సంగతి కనీసం పక్క ఇంటి వారికి కూడా తెలియకుండా అంత రహస్యంగా అమ్మవారిని పూజించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ 9 రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో వారాహీదేవిని చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారిని పూజించాలి. నవరాత్రులు వచ్చేలోపు అంటే ఈ నవరాత్రులలో ఎవరైతే అమ్మవారిని నిష్టగా నియమ నిష్టలతో పూజిస్తారో, ఎవరైతే అమ్మవారికి కందదీపాన్ని వెలిగించి మీ కోరికలు, మీ సమస్యలు తెలియజేస్తారో ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలు తొలగిపోయి కోరికలనేవి వెంటనే నెరవేరుతాయని చాలా నమ్మకం. అమ్మవారిని పూజించలేని వారు కనీసం 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించండి. వారాహీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఇంకా అమ్మవారికి దుంపలు అంటే ఇష్టం కాబట్టి ఉడికించిన దుంపలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ విధమైనటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఎవరైతే ఈ 9 రోజులు లేదంటే కనీసం 3 రోజుల పాటు అమ్మని పూజిస్తారో వారి కోరిన కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి. అలా కూడా కుదరని వారు ఎవరైనా ఉన్నట్లయితే మన షార్ట్ వీడియోస్లో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరోజు అమ్మవారి అలంకారాలు, అమ్మవారి యొక్క మంత్రము అనేది ఇవ్వటం జరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు కనీసం ఆ మంత్ర జపమైనా కూడా చేయటానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది. ఇకపోతే చిన్న విషయం ఏమిటంటే మీకు ఈ పూజకు సంబంధించి కానీ మీ జాతకములో ఏదైనా తెలియని విషయాల గురించి ఒకవేళ మీరు పడుతున్న సమస్యల కోసం కావచ్చు, దేని గురించైనా సరే పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నిత్యం అమ్మవారికి పూజలు చేసే ఈ వారాహి ఉపాసకులు మీకు 100% జ్యోతిష్యాన్ని తెలియజేస్తారు. అది భార్యాభర్తల సమస్యలైనా, సంతాన సమస్యలైనా, జీవితంలో ప్రతి మనిషికి ఎదురయ్యే ఏ సమస్యకైనా సరే. గురువుగారి నెంబర్ కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, గమనించండి.